ఇవ్వనమ్మా 4 రోజులు పాల డబ్బులు. అమ్మా ఎక్కడ తెచ్చావే? నా ప్రసాద్ వచ్చాడు, నువ్వు వెళ్ళు, తర్వాత వచ్చావు. ఇప్పుడు వాడి డబ్బులు చూసాడంటే లాక్కుపోయి తారాకట్లో పోసాడు. వాడితో నీకు సరసాలేమిటి? అన్నయ్య చెప్పు చెప్పు. మన పాలవాడు అన్నయ్య. ఈవేళ పాలవాడంటావు, రేపు పొలం రాలు పోసేవాడంటావు. ఒరే అన్నయ్య, తోడుపుట్టిన చెల్లిని అన్యాయంగా అంటున్నావు. నీ నోట్లో పురుగులు పడతాయి. నా చెల్లెల్ని నేను కొట్టుకుంటాను, కోసుకుంటాను. అదెందుకు అడ్డం రావాలి? వాసు కొట్టరా, కొట్టు. నువ్వు ప్రసాదం కొట్టు. నిన్ను వాళ్ళ నాన్న కొడతాడు, మీ నాన్న వాళ్ళ నాన్నను కొడతాడు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని తరుక్కుని చచ్చిపోదురు కాదురా. వద్దులే అమ్మా, మేము చేతులు ముట్టు కూర్చుంటాం. నాన్న నువ్వు దెబ్బలు తిని కాపులు కాసుకుంటూ ఉండండి. నా మూలాన్నేగా నీకు కష్టం. నేను నష్ట చదువుకురాలి పిన్ని. నా నీడ పడ్డ చోటల్లో కష్టాలే. మీరైనా నాకింత విషయం వచ్చి పుణ్యం కట్టుకోండి. అమ్మా భారతి, ఏడవుతుమ్మా. నేను నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటా. ఏమిటిది? గుళ్ళో పెళ్లి చేసుకొచ్చా, మమ్మల్ని దీవించండి. ఏమిటేమిటి ఈ మధ్య దానికి ఆ గదిని వాడితో పెళ్ళా? అమ్మా ఎవరే నీకు అమ్మ? దొంగతనంగా పెళ్లి చేస్తున్నా మీ పిన్నమ్మ. ఆ టిప్పులు అంతా గిక్కపోండి. నాన్న నాతో మాట్లాడద్దు, నీ ముఖం నాకు చూపించకు. పోయి దానని ఏ లాభం అండి? ఈ పెళ్లి జరిపిందే మీ మరదరు, దాని జుట్టుబట్టలు ఆపండి. అమ్మా ఇందులో పెళ్లి తప్పేం లేదమ్మా. ఆవిడ మంత్రం లేకుండానే ఇతని ఊరు వచ్చాడా? ఈ పెళ్లి జరిగిందా? ఆమె చెప్పను, తన కూతురు మీద కొడుకు మీద ప్రమాణం చేస్తానికేం తెలియదని చెప్పను. అక్క, ఈ పెళ్లి నేనే చేశాను. భారతి బాధ చూడలేక ఈ పిల్ల బ్రతుకు కూడా వసంత బ్రతుకులా బజార్ పాలు కాకూడదని నేనే చేశాను. నువ్వెవతో చేయడానికి అబ్బామ్మ చచ్చారనుకున్నావా? అమ్మాయి, చెట్లంత మనిషిని ఈ ఇంటికి పెద్ద తలకాయని నాతోనైనా చెప్పావా? రాజయ్య గారి మనవరాలకి దిక్కు మొక్కు లేనట్టు గుళ్ళో దొంగ పెళ్లి చేయిస్తావు. ఈ ఇంట్లో అంతా ఆడవృత్తం అయిపోయిందిరా. నాన్నగారు, రై, నీ భార్య లేని కొంప నుంచి వచ్చిందిరా. ఏదో విధంగా పని సాధించడం తప్ప ఈ ఇంటి మర్యాద పరువు ప్రతిష్ట ఆవిడికేం తెలుస్తాయి. అంతేరా, కుక్కను తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే కూర్చుని కొరుకుతుంది కానీ కుదురుగా కూర్చుంటుంది. నాన్నగారు, మంచిని మనసుని అర్థం చేసుకుని కొంపలో ఉండటం నాటేశాం. నాకు కన్న కొడుకు కన్నా ముందు పరువే ముఖ్యంరా. ఏది పరువో ఏది కాదో అర్థం చేసుకునే స్థితిలో మీరు లేదులేండి. పద పద. వాసు, రాజేశ్వరి, పదం పదండి. పని అయిపోయింది బాబు. పాలు పొంగిస్తున్నాను, వంట కూడా త్వరగానే చేసేస్తాను. అందరినీ భోజనానికి ఇక్కడే ఉండమని చెప్పండి. నాన్న, నేను వెళ్ళి తాతయ్య తీసుకురానా? మీ తాతయ్య పట్టుదల నీకు తెలియదమ్మా. ఇప్పుడు అప్పుడే రారు. పద. అంజయ్య, అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళండి. అక్కగే బాబు.